మన జీవితంలో కొంతమంది మనుషులు తగులుతూ ఉంటారండి అప్పుడప్పుడు. మన సక్సెస్‌ని చూసి, లేదంటే మన ఎదుగుదలను చూసి కిందకి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది మన సక్సెస్‌ని అప్రిషియేట్ చేస్తారు. కొంతమంది ఉంటారు వాళ్ళు ఎంతసేపు కిందకి లాగాలి, వీళ్ళు కూడా కిందకి తక్కువగా ఉంటేనే వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట వాళ్ళకి. వాళ్ళల్లో ముఖ్యంగా ఎవరుంటారు తెలుసా? మన బంధువులు, మన వైఫ్, మన హస్బెండ్, మన పిల్లల్లో అక్క చెల్లెళ్ళైతే అక్క మీద చెల్లికి, అన్నదమ్ముళ్ళైతే అన్న మీద తమ్ముడికి, తమ్ముడి మీద అన్నకి. అంటే సొంత వాళ్ళల్లోనే ఇలా కిందకి లాగాలనే బుద్ధి ఉంటుందండి. మీకు జాబ్స్లో ఏదైనా ప్రమోషన్ వచ్చిందనుకోండి, లేదంటే సడన్గా ఏదన్నా ఆస్తి కలిసి వచ్చిందనుకోండి, లేదంటే మీ స్థలాల రేట్లు ఏమన్నా పెరిగినాయి అనుకోండి, ఆ సంతోషంలో మీరేం చేస్తారంటే మన ఆత్మీయులని వాళ్ళకి చెప్తారు. వాళ్ళకి చెప్పంగానే వాళ్ళ నుంచి కంగ్రాట్స్ అనే వస్తుంది. కానీ ఆ కంగ్రాట్స్లో ఆ ధ్వనిలో ఏదో తేడా ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఆ తర్వాత సెటైర్లు వేస్తూ ఉంటారు మన మీద. అబ్బా నీకేమి, నీకు బోల్డ్ ఆస్తుంది, నీకు అది ఉంది ఇది ఉంది అని ఇట్లాంటి సెటైర్లు వేయటం మొదలు పెడతారు. ఇందులో మన తప్పేమన్నా ఉందా అంటే మన తప్పే ఉండదు. కానీ వాళ్ళు కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. అలా అని వాళ్ళు కష్టపడి పైకి రావచ్చు కదా, అలా కాదు. మళ్ళీ దానికంటే ఈజీ అయిన పద్ధతి ఏంటంటే యువతల వాడిని కూడా కిందకి లాగటం. దానివల్ల ఏం చేస్తారు, మనం లేనప్పుడు మన గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. జనరల్గా చేసే పని ఇది. ఇంకొకటి, మనం ఏదైనా చేద్దామని వాళ్ళతో ఏదైనా డిస్కస్ చేసామనుకో, ఏం చేస్తారు, వెంటనే డిస్కరేజ్ చేసేస్తారు. అరే కష్టంరా, నువ్వు చేయలేవురా అలాంటి పని, చాలా ఇబ్బంది, ఆలోచించుకో నువ్వు, ఇట్లాగ సమాధానం చెప్తారని. వాళ్ళ గోల్ అంతా ఎలా ఉంటుందంటే మనం వాళ్ళకంటే పై స్థాయికి వెళ్లకుండా ఉండాలి, వాళ్ళకంటే ఇంప్రూవ్ అవ్వకుండా ఉండాలి. అందుకని ప్రతిదానికి వెనక్కి లాగుతూ ఉంటారు. సలహాలు కూడా అలాగే ఇస్తూ ఉంటారు. రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మన ఎదుగుదలని పొగడటం మానేసి నీ అదృష్టము, నువ్వు లక్కు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. మరి ఇలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి? ఎప్పుడన్నా గుర్తించారా మీరు? వాళ్ళు మన సక్సెస్ గురించి చెప్పంగానే మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయరండి. అది మన మనసుకు తెలుస్తుంది, దాన్ని గ్రహించండి మీరు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనం సక్సెస్ అయ్యి లేదా మనకి ఏదన్నా ఒక లాభం పొందగానే అది ఇంకా తట్టుకోలేక మన గురించి చెడుగా మాట్లాడతారు. పక్కన వాళ్ళతోటి, చుట్టుపక్కల వాళ్ళతోటి తట్టుకోలేరన్నమాట. అదొకటి గమనించండి మీరు. అయితే ఇలాంటి వాళ్ళతో మీరు అస్సలు వాదించకండి. వాదించారంటే మాత్రం వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మనల్ని మనశ్శాంతి లేకుండా చేస్తారు. అందుకని సైలెంట్గా ఉండండి. మీ ఎదుగుదల, మీకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకోవద్దు అలాంటి వాళ్ళతోటి. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా తగిలారా మీకు? తగిలితే కింద కామెంట్ చేయండి, ఫాలో చేయండి.